సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ అకాడమీ సాకారమైందన్నారు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ. నాసిన్ ప్రాజెక్టు కోసం పెనుగొండ నియోజకవర్గంలో 500 ఎకరాల భూమిని కేటాయింపుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. సీఎం జగన్ కృషి వల్లే విభజన చట్టం హామీలు అమలవుతున్నాయంటున్న శంకర్ నారాయణతో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాసిన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఎందుకంటే 720 కోట్లకు పైగా నిధులు కేటాయించి రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో నాసిన్ ఏర్పాటు కావడం, ఇప్పుడు ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తుండడం ఎట్లా అనిపిస్తోంది మీకు? అక్కడ పాలసముద్రం ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నాసిన్ ఈరోజు ప్రారంభించబోతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు. ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కూడా ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాగే పక్కనే బెల్లుకు కూడా స్థలం కేటాయించడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేదానికి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కృషి చేయలేదనేది నిర్వివాదాంశం. కేవలం 2 సంవత్సరాల్లోనే వీటిపైన పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్థ ఇక్కడ ప్రారంభించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడే మరి కేంద్ర ప్రభుత్వం పైన చేయడం వల్లే ఈ తొందరగా పూర్తి అయిందనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా స్థలాన్ని కేటాయించడం, మరి ఈ ప్రాజెక్టుకు అవసరం, ఈ వ్యవస్థకు అవసరమైనటువంటి ఏదైతే నీటి కేటాయింపు ఉందో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు 11 కోట్ల రూపాయల వ్యయంతో మరి సపరేట్గా ఒక పైప్ లైన్ ద్వారా కూడా అక్కడికి వాటర్ సప్లై చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు సహాయ సహకారాలు అందించడం, మరి స్థానికంగా మరి అవసరమైనటువంటి ఏవైతే వసతుల కల్పన ఉందో వాటన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అందరూ కూడా అందించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ సంస్థ ప్రారంభిస్తున్నారు ఇంత తొందరగా అంటే ఆ కీర్తి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే నాసిన్ ప్రాజెక్టు అత్యంత త్వరితగతిన పూర్తయిందని చెప్పి చాలా స్పష్టంగా పెనుగొండ శాసనసభ్యులు శంకర్ నారాయణ చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం పూర్తి స్థాయిలో హర్షణీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ ఈ కార్యక్రమానికి పాల్గొనడం, పెనుగొండ నియోజకవర్గానికి రావడం శుభపరిణామని ఇక్కడున్న శాసనసభ్యులు, మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ శతకొంచెం శివాడి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.